రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సంచలన విజయాలను అందుకున్న టీవీకే విజయ్. 2 చోట్ల విజయ్ పోటీ చేసి 2 చోట్ల గెలిచాడు. విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ మొత్తము 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందింది. తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలంటే అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ అయిన 118 అనే నెంబర్ని చేరుకోవాల్సి ఉంటుంది. 10 సీట్ల తేడాతో కాస్త వెనుకబడ్డాడు విజయ్. పర్లేదు, ఇతర పార్టీల మద్దతు తీసుకుని ముఖ్యమంత్రి అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ సాయం తీసుకున్నారు కూడా. అయినా కానీ సంఖ్యాబలం సరిపోలేదు. వామపక్షాలు, ఇతర చిన్న చితక పార్టీలు మద్దతు కూడా విజయ్కి లభిస్తుంది. అయితే అధికారికంగా ఆ లెక్కల్ని గవర్నర్ చూపడంలో విజయ్ విఫలమవుతున్నారు. అదే అసలు సమస్య. నిజానికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయంగా తలబడిన విఘ్నుల అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ సాయం విజయ్ తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా వచ్చేది కాదు. వాస్తవానికి చిన్న చితక పార్టీల మద్దతు తీసుకోవడం కంటే ఏఐఏడీఎంకే లేదా డిఎంకే పార్టీల మద్దతు విజయ్ కోరి ఉండొచ్చు. వీటిలో అన్నాడీఎంకే పార్టీ విజయ్కి కాస్త బెటర్. కాంగ్రెస్ మద్దతు తీసుకున్న విజయ్కి అన్నాడీఎంకే మద్దతు తీసుకోవడానికి ఎందుకు సంజాదించారు? $1 మిలియన్ క్వశ్చన్. పూర్తి మెజారిటీ లేకుండా, అంటే మ్యాజిక్ మార్క్స్ దాటకుండా విజయ్ ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముందు మిత్రపక్షాల గొంతెమ్మ కోరికలు తీర్చలేకపోవచ్చు. తద్వారా ప్రభుత్వం కోల్పోతే తమిళనాడు ప్రజానీకం నుంచి తీవ్ర వ్యతిరేకతకు విజయ్ ఎదుర్కోవాల్సి రావచ్చు. అదే విజయ్ రాజకీయ జీవితానికి సమాధాని కట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తలపండిన రాజకీయ పార్టీలకి, కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలకి మధ్య ఉన్న తేడా ఇదే. తిట్టిన నోటితోనే పొగడాలి, విమర్శించిన పార్టీతోనే సహజీవనం చేయాలి. రాజకీయ వ్యవస్థలో అవినీతి అంతర్భాగం. ఇదంతే, ఇప్పటికీ మారదంతే. 108 సీట్లు గెలిచిన విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే 118 సీట్ల బలం చూపించుకోవాలి. ఆ 10 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వరు, ఏదో ఆశిస్తారు. ఆ పనులు చేసి పెట్టాలి విజయ్. ఆ పనులు అవినీతితో ముడిపడి ఉంటాయి అని చెప్పొచ్చు. మొత్తానికైతే విజయ్కు కత్తి మీద సామే అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు.